నన్ను వెళ్ళగొట్టగని నువ్వు అనుకుందుకేమో, నువ్వు అనుకుంటావేమో నా బలము చాలదు, నా శక్తి చాలదు, నాకు జ్ఞానం లేదు అని అంటాడు. మీకు తెలుసా, దేవుడు ఎన్నుకున్నది ఎవరిని? బలహీనులను ఎన్నుకున్నాడు, శక్తి లేని వారిని ఎన్నుకున్నాడు, జ్ఞానం లేని వాడు. ఎందుకు? బలవంతుడు అనుకో, నా బలం వలన గెలిచాను అంటాడు. జ్ఞానవంతుడు అనుకో, నా జ్ఞానం అంటాడు. చదువు ఉన్నవాడు అనుకోండి, నా చదువు అంటాడు. ఏమీ లేని వాడిని, అర్హత లేని వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు దేవుడు. బలహీనులను బలవంతులు చేస్తాడు. గిద్దోనికి ఏ బలము లేదు, కానీ పరాక్రందల బలాఢ్యుడా అని పిలిచాడు. నువ్వు నేను బలహీనులమే. ఎప్పటి వరకు? దేవుని వైపు చూడనంత వరకు మనం బలహీనులమే. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, అందుకే అపవాది ఏం చేస్తుంటాడంటే, మన బలం ఎక్కడో వాడికి తెలుసు, అందుకే దాన్ని చేయనీయకుండా చేస్తాడు, దాని వైపు చూడకుండా చేస్తూ ఉంటాడు. అందుకే ఈ జనము